హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ అయితే పెట్టుకోండి. అండ్ మీ హారర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. అది వాయిస్ మెసేజ్ రూపంగానైనా లేదంటే మెసేజ్ రూపంగానైనా. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? శర్మ గారు తన భార్య సుధతో కలిసి పిండ ప్రదానాలు చేయడం కోసం కాశీలోని ప్రయాగ్కైతే వెళ్లారు. వాళ్ళ నాన్నగారు చనిపోయి సంవత్సరం అయితే అవుతుంది. మరి పిండ ప్రదానాలు చేయడం, ఇంకా తర్పణాలు వదలడం, ఇలాంటివన్నీ కూడాను పెద్దవాళ్ళకి చేయడం వల్ల వాళ్ళ ఇంటిని కాస్తారని, ఎటువంటి దుష్ట శక్తులు ఇంటిలోకి చొరబడకుండా పెద్దవాళ్ళు కాపాడుతారని మనందరికీ తెలిసిందే. మరైతే సంవత్సరం అయితే గడిచిపోయింది. పిండ ప్రదానం చెయ్యాలి, వెళ్ళాలి అని సుధ గుర్తు చేస్తున్న శర్మ మటుకు ఇప్పుడు నాకు అస్సలు కుదరదు, చాలా పనులున్నాయి, బిజినెస్లోని చాలా ఇబ్బందులు వస్తున్నాయి, అవన్నీ పూర్తయిన తర్వాత పితృపక్షాలయంలోని వెళ్ళి పెడదాంలే, ఏం పర్వాలేదు అని సర్ది చెప్పేశాడు. మరి ఆ సంవత్సరం పెట్టడమే కుదరలేదు. వాళ్ళకి ఒక్కగాను ఒక అమ్మాయి అమృత. అమృత చాలా బాగా చదువుతుంది, అలాగే కాలేజ్ టాపర్ కూడాను. తను గ్రూప్స్ కోసమని ప్రిపేర్ అవుతుంది. తను ఒక మంచి అకాడమీలోనైతే జాయిన్ అయింది. అమృత చదువుతో పాటు వాళ్ళ నాన్నగారి బిజినెస్లో కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అమృత చాలా మెచ్యూర్డ్ మైండ్. అంతేకాదు, తన ఫోకస్ అంతా కూడాను తన గోల్స్ని అచీవ్ అవ్వడం కోసమే. అమృత గొప్పింటి అమ్మాయి కాబట్టి ప్రతిరోజు కారులో వెళ్ళి కారులోనైతే వస్తుంది. వాళ్ళ కార్ డ్రైవర్ శేషు బాగా నమ్మకస్తుడు. 8 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లోనైతే పని చేస్తున్నాడు. తన్ని ఒక చిన్నపిల్లలాగైతే చూస్తాడు. తనకి అప్పుడప్పుడు చాక్లెట్లు ఇవ్వడం, ఇంకా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడం. అంతేకాదు, అమృత అకాడమీలోని ఒక అబ్బాయిని అయితే లవ్ చేస్తుంది. తన పేరు నితిన్. తనతోని క్లోజ్గా ఉంటుంది. అంతేకాదు, అప్పుడప్పుడు నితిన్తో కలిసి కారులోనైతే వెళ్తుంది. ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ శేషు మటుకు అమృత గురించి ఇంట్లోని ఏమాత్రం చెప్పలేదు. అందుకే మరి శేషు ఏదిచ్చినా తీసుకుంటుంది అమృత. అంతేకాదు, ఎప్పుడైనా డబ్బులు కావాలి అని అంటే వాళ్ళ నాన్నని కాకుండా అమృతనైతే అడుగుతూ ఉంటాడు శేషు. అమృత కూడా లేవనకుండా తను దాచుకున్న పాకెట్ మనీలో నుంచే దీనికి డబ్బులు ఇస్తూ ఉంటుంది. మరి ఆ అప్పు తీరదు. కానీ అమృత మటుకు శేషుని ఎప్పుడూ అడగదు. కానీ ఈ మధ్య శేషు బిహేవియర్లోని ఏదో చేంజ్. తను సరిగ్గా మాట్లాడట్లేదు. అంతేకాదు, అమృత అకాడమీలోకి వెళ్ళిన తర్వాత కాసేపు అక్కడే కార్ అయితే ఉంటుంది. అది గమనించిన అమృత 2-3 సార్లు శేషునైతే అడిగింది, ఇదేంటి నువ్వు అకాడమీకి వచ్చిన తర్వాత వెళ్లకుండా మళ్ళీ ఇక్కడే ఎందుకుంటున్నావు అని అడిగితే, అదేం లేదమ్మా, కొంచెం క్లీన్ చేసి అప్పుడు తీస్తున్నాను, మీరు వెనకదలు కూర్చుంటున్నారు కదా అని అంటున్నాడు. మరి శేషు ఆ రోజు కూడా అమృతకైతే చాక్లెట్ ఇచ్చాడు. సరేనని తీసుకొని తను అకాడమీ లోపలికైతే వెళ్ళిపోయింది. తను చదువుతూ ఉంటే ఎందుకనో తల తిరుగుతున్నట్టుగానైతే అనిపిస్తుంది. ఏంటి రోజు ఎందుకు ఇలా అవుతుంది అని అనుకుంది. అంతేకాదు, ఎందుకనో కడుపు బాగా తిప్పేస్తుంది. వెంటనే వాష్రూమ్కి వెళ్ళి వామిటింగ్ అయితే చేసింది. తను వాష్రూమ్ నుంచి ఒక్కరిదాయే వస్తూ ఉంటే తన వెనకాతల ఎవరో వస్తున్నట్టు ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. అమృత వెనక్కి తిరిగి చూసింది, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసింది. ఆ రోజు నైట్ అమృత వాళ్ళమ్మ పిలిచి భోజనం తిను అని అంటూ ఉంటే అమృత మటుకు నాకు ఆకలిగా లేదమ్మా, ఏంటో
నీరసంగా ఉంది. ఈరోజు అకాడమీలో కూడా వామిటింగ్ చేసుకున్నాను. నాకేం వద్దు అంటూ పైకైతే వెళ్ళిపోయింది. తన రూంలోకి వెళ్ళి బుక్స్ పక్కన పడేసి కాసేపు అలానే పడుకుంది. ఈలోగా తన చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టు ఒక రకమైన ఫీలింగ్ అయితే కలుగుతుంది. వెంటనే కళ్ళిప్పి చూసింది. అక్కడ ఎవ్వరూ లేరు. ఈలోగా అమృత వాళ్ళమ్మ తన రూంలోకి అయితే వచ్చింది. ఎంతసేపని అమృత ఇలానే ఉంటావు? వెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మా, ఏదో ఒకటి తిందు గాని ఇలా తినకుండా పడుకోకూడదు, మళ్ళీ రేపు చదువుకోవాలి కదా అని అంటుంది. సరేనమ్మా అని చెప్పి తను బయటికి వెళ్ళగానే స్నానానికైతే వెళ్ళింది అమృత. తలకు స్నానం చేసుకుని తను బయటికి వస్తూ ఉండగా తన పక్కనే ఎవరో ఉన్నట్టు ఒక ఫీలింగ్. ఇంకక్కడే వాష్ బేసిన్ దగ్గర తను హ్యాండ్ వాష్ చేసుకొని మిర్రర్లోకి చూసేసరికి ఒక నల్లటి ఆకారం, ఒక అమ్మాయిది. జుట్టు విరబూసుకొని తన ఎర్రటి కళ్ళతోని అమృతాన్ని చూస్తూ తన 2 భుజాలు పట్టుకుంది. అంతే, అమృత గట్టిగానైతే అరిచేసింది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. అంతే, భయపడిపోతూ అమృత బాత్రూంలో నుంచి బయటకైతే వచ్చేసింది. తనకేమీ అర్థం కాలేదు. ఫుడ్ లేకపోవడం వల్ల ఇలా ఎల్యూషన్స్ క్రియేట్ అవుతున్నాయని అనుకుంది. గబగబా రెడీ అయ్యి కిందకైతే వెళ్ళింది. ఆ వచ్చావా అమృత అంటూ వాళ్ళమ్మ టిఫిన్ అయితే పెట్టింది. అమృత తిందామని కూర్చుంది గాని తనకి మటుకు అస్సలు తినబుద్ధేయట్లేదు. కడుపులోని ఏదో వికారంగానైతే అనిపిస్తుంది. అమృత తినకూడదనుకుంటూనే కొంచెం అయితే నోట్లో పెట్టుకుంది. అంతే, మళ్ళీ కడుపులో తిప్పేస్తూ తనకి వికారంగానైతే అనిపిస్తుంది. అంతేకాదు, తన నోట్లోని ఏదో వెంట్రుక ఉన్నట్టు చిన్నగానైతే తగులుతుంది. అది పట్టుకుని బయటికైతే లాగింది. అది చిన్న వెంట్రుక కాదు, చాలా పెద్ద వెంట్రుక. తనకి తెలియకుండానే తన నోట్లోకి అంత పెద్ద వెంట్రుక ఎలా వెళ్ళిందో అర్థం కాలేదు. అంతే మరి, అక్కడే తను తిన్నదంతా కూడా కక్కేసింది. అమృతకి బాగా తల తిరుగుతున్నట్టుగానైతే అనిపిస్తుంది. అమ్మా, నాకు నీరసంగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను అంటూ అలా తూలుతూనే తన రూంలోకి అయితే వెళ్ళిపోయింది. అమృత రూమ్ అంతా ఏంటో ఉన్నట్టుండి చల్లగానైతే మారిపోయింది. రూమ్లోని ఎవరూ లేరు. అయినా కూడా ఎవరో ఉన్నట్టు అమృతకి ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. తన రూంలోకి వెళ్ళి అవేమీ పట్టించుకోకుండా కాసేపు పడుకుందామని నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంది. మంచం మీద పడుకున్న అమృతకి సడన్గా ఎవరో గట్టిగా అరిచినట్టు శబ్దమైతే వినబడింది. కళ్ళిప్పి చూసేసరికి అమృత రూమ్లో ఉన్న ఫ్యాన్ మీద వాళ్ళమ్మలాగే కనిపిస్తుంది మరొక స్త్రీ. అది కూడాను అతి వింతగా. తను కాసి నవ్వుకుంటూ చూస్తుంది. అంతే, అమృత ఒక్కసారి భయపడి గట్టిగానైతే అరిచేసింది. తను నిద్దట్లోనే ఇదంతా కూడా కలకంటుంది. ఈలోగా వాళ్ళమ్మ అమృత ఏమైంది, తలుపు తీ అని బయట నుంచి అయితే అంటుంది. వెంటనే తను లేచి ఏం లేదమ్మా, ఏం లేదు, ఏదో పీడకల అని చెప్తూనే తను ఇంక ఇలా లాభం లేదని తన బుక్స్ అయితే ఓపెన్ చేసింది. తనకి నిద్రపోవాలన్న నిద్ర అయితే పడటం లేదు. సరే, ఇంకా కిటికీ పక్కనే కూర్చొని తను బుక్స్ ఓపెన్ చేసి ఏదో చదువుతున్న సమయంలో వాళ్ళ లాన్లోని ఎవరో తిరుగుతున్నట్టుగానైతే కనిపిస్తుంది అమృతకి. ఎవరని చూసేసరికి అక్కడ నితిన్ ఎలా వచ్చాడో తెలీదు. వాళ్ళ లాన్లోకి వచ్చి తనకి హాయ్ చెప్తూ ఒక్కసారి కిందకి రావా అని సాయిగ చేస్తున్నాడు. నితిన్ని చూడగానే కంగారు పడిపోతూ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, వస్తున్నాను అక్కడే ఉండు అంటూ గబగబ్బా కంగారు పడుతూ కిందకైతే దిగింది. అమృతాన్ని చూసి వాళ్ళమ్మ
అమృత, ఏమైంది నీకు? కిందికి ఎందుకు వచ్చావు తల్లి అని అడుగుతుంది. ఏం లేదమ్మా, నిద్ర పట్టడం లేదు. కాస్త అలా చల్లగాలి పీల్చి వస్తాను, లాన్లోకి వెళ్ళి అలా తిరిగి వస్తాను అని తను బయటికైతే వెళ్ళిపోయింది. సరే, ఇంకా వాళ్ళమ్మ కిచెన్లోనూ తన పని అయితే చూసుకుంటుంది. ఈలోగా లాన్లోకి వెళ్ళి అంతా వెతుకుతుంది. నితిన్ ఎక్కడ కనిపించడం లేదు. నితిన్, నితిన్, ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ కొంచెం ముందుకైతే వెళ్ళింది. అంతే, అక్కడ వాళ్ళ మామిడి చెట్టు వెనకాతల ఎవరో నించున్నట్టుగానైతే అనిపిస్తుంది అమృతకి. వెంటనే అక్కడికైతే వెళ్ళింది. నితిన్, అది నువ్వేనా అనుకుంటూ. పూర్తిగా చిమ్మ చీకటిగానైతే ఉంది. దూరంగా 2-3 లైట్లున్నప్పటికీ అక్కడికి మటుకు అసలు వెలుతురనేదే కనిపించడం లేదు. మరి అలా తన దగ్గరికి వెళ్ళేసరికి అదే నల్లటి ఆకారం అక్కడ నించొని తనకు ఆశ చూస్తూ తన్ని వెంబడిస్తుంది. అంతే, మరి తను అక్కడి నుంచి పరుగందుకొని గట్టిగట్టిగా అరుచుకుంటూ కార్ పార్కింగ్ ఏరియా దగ్గరికైతే వచ్చేసింది. అక్కడ కారుని తుడుస్తూ శేషు అయితే నిలబడ్డాడు. ఏమైందమ్మా అమృత అని అడుగుతున్నాడు. అంకుల్, అంకుల్, అది నన్ను వెంటబెడుతుంది, నా వెనకాతలే వస్తుంది అంటూ వెనక్కైతే తిరిగి చూసింది. అక్కడ ఎవ్వరూ లేరు. శేషు నవ్వుతూ తన దగ్గరికి వచ్చి, ఏంటమ్మా అమృత, ఏమైంది? ఎవరు నిన్ను వెంటబెడుతున్నారు అని అడుగుతున్నాడు. ఆ నల్లటి ఆకారం నన్ను తరుముకుంటూ వచ్చింది అంకుల్ అని భయపడిపోతుంది. ఈలోగా శేషు తన దగ్గరున్న వాటర్ బాటిల్ తీసి, చెమట తుడుచుకోమ్మా, ఇదిగో మంచినీళ్ళు తాగు అని ఇస్తున్నాడు. వెంటనే మంచినీళ్ళు తీసుకుని గడగడ తాగేసింది. అంకుల్, నాకేమీ అర్థం కావట్లేదు. అది నా వెనుక ఎందుకు పడుతుందో అర్థం కావట్లేదు అంకుల్. నిజంగానే ఒక నల్లటి ఆకారాన్ని నేను చూశాను అని తను కంగారు పడుతూ చెబుతుంది. ఏం కాదమ్మా, అదంతా నీ అపోహ. నువ్వు పొద్దున కూడా ఏది సరిగ్గా తినలేదు, అలాగే రాత్రి కూడా ఏం తినలేదంట కదా, అమ్మగారు అంటున్నారు. వెళ్ళి కాసేపు పడుకోండమ్మా, ఏం కాదు అని చెప్తున్నాడు. సరేనంటూ పిచ్చిదాన్లా వెనక్కి చూస్తూ తను అయోమయంగా లోపలికైతే వెళ్ళింది. తన రూంలోకి వెళ్ళి పక్కన ఆ వాటర్ బాటిల్ పెట్టి ఏదో ఆలోచిస్తూ అలానే కూర్చుంది. అంతే, సడన్గా ఉన్నట్టుండి తనకి తెలియకుండానే తన అకాడమీ క్లాస్ రూమ్లోనైతే ఉంది. అదో పెద్ద బిల్డింగ్. మరి ఆ బిల్డింగ్ అంతటికీ తనొక్కరిదాయే ఆ రూమ్లోనైతే కూర్చొని ఉంది. అంతే, ఇక్కడికి నేను ఎలా వచ్చాను అంటూ భయపడిపోతూ అమృత క్లాస్ రూమ్ నుంచి బయటికి వస్తుంటే క్లాస్ రూమ్ బయటన ఎవరో పడుకున్నట్టుగానైతే కనిపించింది. తను భయపడుతూనే దగ్గరికైతే వెళ్తుంది. అడుగు వేసుకొని తను అలా దగ్గరికి వెళ్ళేసరికి అది ఒక అబ్బాయి శవం. కవర్లోని చుట్టూ అయితే ఉంది. తన ఒళ్ళంతా రక్తసిక్తమై ఉంది. దగ్గరికి వెళ్ళిన అమృత భయపడిపోతూ గట్టిగా అరుస్తూ బయటికి వెళ్దామనుకునే సమయానికి ఆ శవం ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. అంతే, అమృత గట్టిగా కేకలు పెడుతూ బయటికైతే పరిగెట్టింది. మరి అలా బిల్డింగ్ అంతా దిగుతున్న అమృతకి బిల్డింగ్ లోపల ఎవ్వరూ కనిపించలేదు. అంత నిర్మానుష్యం, కామ్గానైతే ఉంది. హెల్ప్ అనుకుంటూ అమృత అయితే పరిగెడుతుంది. అది ఆఫీస్ రూమ్. మరి ఆఫీస్ రూమ్లో ఎవరైనా ఉంటారేమోనని తొంగి చూసేసరికి తన కాళ్ళని ఎవరో గట్టిగా పట్టుకొని లాగిస్తున్నారు. తన కాళ్ళు మంట పుడుతున్నాయి. గట్టిగా అరుస్తున్న అమృత కళ్ళు తెరిచి చూసింది. తన రూమ్లోనే తన బెడ్ మీద పడుకొని ఉంది. తన పక్కనే ఆ నల్లటి ఆకారం అమృతాన్ని గట్టిగా పట్టుకొని మంచం మీద నుంచి కిందకైతే లాగిస్తుంది. అమృత కాళ్ళ నిండా
పూర్తిగాను గీతలైతే పడి ఉన్నాయి. అంతేకాదు నల్లగా అదొక రకమైన మచ్చల్లా పడి అమృత కాలంతా కూడాను మంటలు పుడుతున్నాయి. గట్టిగా అరుస్తున్న అమృత గదిలోకి వాళ్ళమ్మ నాన్న అయితే వచ్చారు. వాళ్ళిద్దరూ అలా వచ్చేసరికి అమృత కిందన పడి తనకి తానే కొట్టుకుంటూ భయపడిపోతూ గట్టిగానైతే అరుస్తుంది. అమృత, అమృత, ఏమైంది తల్లి అంటూ లేవదీశారు. తను చుట్టూ అంతా చూసుకుంది, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. అమృత వాళ్ళ నాన్న దేవుణ్ణి దెయ్యాన్ని రెండింటినీ నమ్ముతాడు. అంతేకాదు వాళ్ళింటిని వాళ్ళ నాన్న కాపాడుతూ ఉంటాడని, ఎటువంటి చెడు శక్తులు ఇంటిలోకి రావని గట్టిగానైతే నమ్ముతాడు. అలాంటిది అమృతకి ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ, అమృత ఏమైంది తల్లి, ఏంటి కనిపించింది అని అంటున్నాడు. అమృత తను చూసిందంతా చెబుతూనే, అదేం లేదు నాన్న, నేను కాస్త బాగా స్ట్రెస్ అవుతున్నట్టున్నాను, అందుకనే ఇలాంటి ఇల్యూషన్స్, అంతే, మీరు కంగారు పడకండి అని వాళ్లతోనైతే చెప్పింది. కానీ శర్మకెందుకనో అదంతా నమ్మబుద్ధి కావడం లేదు. తను కిందకు వెళ్ళి దేవుడి గదిలో ఉన్న గంగాజలం తీసుకువచ్చి రూమ్ అంతా కూడా జల్లడు. సరే తల్లి, జాగ్రత్తగా పడుకో, ఇంకా ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి కదా, దాని గురించి ఎక్కువ ఆలోచించుకో అని తనకైతే చెప్తున్నాడు. సరే డాడీ అని అనేసింది. ఇంకా మర్నాడు ఎప్పట్లానే తన కాలేజీకి అయితే వెళ్ళింది. క్లాస్లో కూడా తను అటెన్షన్ అయితే పే చేయలేకపోతుంది, సరిగ్గా వినలేకపోతుంది. హెడేక్ వచ్చినట్టు, తనకెందుకనో కళ్ళు తిరుగుతున్నట్టు బాగా అనిపిస్తుంది. క్లాస్ అయిపోగానే అకాడమీ బయటకు వచ్చి ఎప్పుడు తను కూర్చున్న ఆ బెంచ్ మీద అయితే కూర్చొని బుక్ అయితే ఓపెన్ చేసింది. తనకి కళ్ళు తిరుగుతున్నాయి. ఇదేంటి, బుక్ ఓపెన్ చేసినప్పుడల్లా ఇలాగే అనిపిస్తుంది అని అనుకుంటుంది. ఈలోగా వెనక నుంచి నితిన్ వచ్చి తన జుత్తుని పట్టుకొని లాగాడు. ఏ ఎవరది అంటూ వెనక్కి తిరిగి చూసింది. నితిన్ నవ్వుతూ, నేనే. ఏంటి, క్లాస్లో కూడా ఈరోజు సరిగ్గా నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేకపోయావు, ఏమవుతుంది? ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, ఎక్కువగా ఆలోచించుకో. చూడు, నేను జుట్టు పట్టుకొని లాగేసరికి నీ వెంట్రుకలు కూడా ఊడిపోయాయి అంటూ చూపిస్తున్నాడు. ఏయ్, నువ్వు గట్టిగా లాగేశావు అందుకనే అని అంటుంది అమృత. సర్లే గాని ఇదిగో కొన్ని ఇంపార్టెంట్ ఆన్సర్స్ నీకు చెప్తాను, అవి చదువుకో అని తనేవో చెప్పాడు. సరేనంటూ ఇంకా ఇద్దరూ కలిసి క్యాంటీన్ వైపు అయితే వెళ్ళారు. ఈలోగా దూరం నుంచి కార్ డ్రైవరు శేషు వాళ్ళిద్దరిని అయితే చూస్తున్నాడు. అదిగో శేషు అంకుల్ కూడా వచ్చేశారు. నేను ఇంక వెళ్ళాలి అని అంటూ ఉంటే, ఏ కాసేపు ఉండొచ్చుగా. ఇంకొక ఐడియా, నీ మూడ్ బాగవ్వాలి అని అంటే మనిద్దరం సినిమాకి వెళ్దామా అని అంటున్నాడు. సినిమాకా? ఈ టైంలోనా? వద్దు బాబు, నేను ఇప్పటికే కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, సినిమాలు అవి చూశానంటే ఇంకా అస్సలా అని అంటూ ఉంటే, లేదు నువ్వు ఆలోచించి ఎప్పుడైనా మనం అలా ఉండేటప్పుడు కాస్త రిలాక్స్ అయితే మన మైండ్ కూడా ఫ్రీ అవుతుంది కదా అని అంటున్నాడు. తన రెండు చేతులు పట్టుకొని ఎలాగోలా ఒప్పించేశాడు. నితిన్ మాటల్ని కొట్టలేక, సరే అయితే ఇంటికి కాల్ చేసి ఎక్స్ట్రా క్లాస్ ఉందని చెప్తా, శేషు అంకుల్కి కూడా అలాగే చెప్పమని చెప్తానంటూ దగ్గరికి వెళ్ళి, అంకుల్ సినిమాకి వెళ్తాము, మీరు ఇంట్లో ఏం చెప్పకండి అని అంటుంది. సరేనమ్మా, పర్వాలేదులేండి అంటూ వాళ్ళిద్దరినీ సినిమా హాల్ దగ్గర డ్రాప్ చేసి, ఒక్క నిమిషం అమ్మా అంటూ పక్కకు వెళ్ళి ఏదో ఒక చాక్లెట్ కొనుక్కొని వచ్చి, ఇదిగోమ్మా ఇది తినండి, మీరు సరిగ్గా తినట్లేదు, కనీసం ఇదేనా తినండి అని ఇస్తున్నాడు. ఏంటి శేష అంకుల్, నాకొక్కదానికి నా చాక్లెట్టు, నితిన్కి లేదా అని నవ్వుతూ అంటుంది. నితిన్ బాబుకి నేను తర్వాత కొంటానులేండి, మీరు నిన్నటి నుంచి ఏమీ సరిగ్గా తినట్లేదు, ఈ చాక్లెట్ అయినా తినండమ్మా అని అంటున్నాడు. సరేనని తీసుకుంది. లోపలికైతే వెళ్ళిపోయారు. ఇంక వాళ్ళిద్దరూ అలా సినిమా చూస్తూ ఉండగా శేషు ఇచ్చిన చాక్లెట్ ఓపెన్ చేసి తనైతే తింది. ఇదిగో
నువ్వు కాస్త తిను అంటూ పక్కనున్న నితిన్కి కూడా ఇచ్చింది. నితిన్ అది తిని ఎందుకనో తలనొప్పిగా ఉంది అంటూ అలానే కూర్చున్నాడు. సినిమా పెద్దగా చూడట్లేదు. ఏంటి నితిన్, నువ్వే కదా సినిమా హాల్కి తీసుకొచ్చావు, మరిప్పుడు తలనొప్పి అంటున్నావేంటి అని అంటూ ఉంటే అదే నాకు అర్థం కావట్లేదు, ఏంటో బాగా హెడ్ఏక్గా అనిపిస్తుంది అని అంటున్నాడు నితిన్. సరే ఇంకా సినిమా అయితే అవుతుంది. ఇంటర్వెల్ టైంలోనే నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని అంటూ అమృత అయితే వెళ్తుంది. సరే అయితే నేను ఇక్కడే కూర్చుంటాను, నాకు బాగా హెడ్ఏక్గా ఉంది అని అక్కడే ఉండిపోయాడు నితిన్. తను వాష్రూమ్కి వెళ్ళి తన పని కానిచ్చుకొని బయటికి వచ్చేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. అప్పటి వరకు కిటకిటలాడుతున్న ఆ సినిమా హాల్ అంతా నిశ్శబ్దంగానైతే అనిపిస్తుంది. తనకి ఏంటి అర్థం కాలేదు. బాత్రూంలో కదా, అందుకే ఏ శబ్దాలు వినిపించట్లేదో అనుకుని తన పని కానిచ్చుకొని హ్యాండ్ వాష్ చేసి బయటికి వచ్చేసరికి నిజంగానే ఇప్పుడు సినిమా హాల్లో ఎవ్వరూ లేరు. అంత కామ్గా నిశ్శబ్దంగానైతే ఉంది. పైగా తలుపులు కూడా వేసేసినట్టుగానైతే అనిపిస్తుంది. అంతే మరి, భయపడిపోయింది అమృత. పరిగెడుతూ సినిమా హాల్ అంతా కూడా తిరుగుతుంది. ఎక్కడా ఒక్క మనిషి కనిపించలేదు. తన గట్టిగా నితిన్ నితిన్ అని అరుస్తోంది. ఈలోగా నితిన్ వాయిస్ తనకైతే వినబడుతుంది. నేనెక్కడున్నాను, ఇట్రా అంటూ సినిమా హాల్ వెనకతల నుంచి అయితే వినబడింది. తను వెంటనే అక్కడికైతే పరిగెత్తుకొని వెళ్ళింది. చూసేసరికి అదే నల్లటి ఆకారం. ఈసారి తన మీదకెక్కి తన గొంతుని గట్టిగానైతే నులిపిస్తోంది. ఇంకా గట్టి గట్టిగా తన హెల్ప్ హెల్ప్ అని అరుస్తోంది. పక్కనున్న నితిను అమృత అమృత ఏమైంది అని లేపుతున్నాడు. తను సినిమా హాల్లోనే కూర్చుని ఉంది. అందరూ వాళ్ళ కాసి వింతగానైతే చూస్తున్నారు. ఈలోగా అమృత తెలివి తెచ్చుకొని చుట్టూ వాళ్ళందరినీ చూసి సిగ్గుతోని తలదించుకుంది. నితిన్, ఇంటికి వెళ్ళిపోదాం, నాకు అస్సలు బాలేదు, నాకు భయంగా ఉంది అని చెప్తుంది. నితిన్కి కూడా హెడ్ఏక్ రావడంతోని సరే సరే వెళ్ళిపోదామని ఇద్దరూ కలిసి బయటికైతే వచ్చేశారు. సినిమా హాల్ బయటికి రాగానే అక్కడే వాళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తున్న శేషు ఏమైంది అప్పుడే వచ్చేశారు అని అంటున్నాడు. అదేం లేదు అంకుల్, నాకు కాస్త బాలేదు, ఇంటికి వెళ్ళిపోదామని అమృత అయితే అంటుంది. సరేనని ఇంటికి తీసుకొచ్చేశాడు. కానీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అమృత సిచ్యువేషన్ అస్సలు బాలేదు. తను పడుకోలేకపోతుంది, ఏది తినలేకపోతుంది. అంతేకాదు, కళ్ళు మూసుకుంటే చాలు అదే నల్లటి ఆకారం తన కళ్ళ ముందు మెదులుతోంది. వారం రోజులు గడిచాయి. అమృత చిక్కి శల్యమైపోయింది. అమృత వాళ్ళ నాన్నకి అమృతకి ఎందుకలా అవుతుందో అర్థం కాలేదు. కానీ ఏదో అనుమానం కూడా వేస్తుంది. అయితే మరి అదే సమయంలో నితిన్ అయితే కాల్ చేశాడు. అంకుల్, మీతో మాట్లాడాలి అంటూ ఏదో మాట్లాడాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒక తాంత్రికుడిని అయితే తీసుకువచ్చారు. ఆయన ఏవేవో పూజలు చేసి అమృత చేత ఒక కషాయాన్ని అయితే తాగించారు. అంతే, అది తాగిన అమృత తన కడుపులో నొప్పిగా ఉందని, ఏదో పట్టి లాగుతున్నట్టుగా అనిపిస్తుందని చాలాసేపు బాధపడుతూ ఆ తర్వాత ఒక నల్లటి పదార్థాన్ని కక్కింది. అది చూసిన తాంత్రికుడికి పూర్తిగా అర్థమైంది. ఇలా రండి అంటూ వాళ్ళ నాన్నని ఇంకా నితిన్ని పిలిచి అక్కడ కూర్చోమన్నాడు. ఆ తర్వాత అమృత అరచేతిలోని ఒక నల్లటి పసరుని పూసి దాంట్లోని చూడమని చెప్తున్నాడు. అమృత అందులో చూసేసరికి తనకైతే అర్థమైపోయింది తనకి ఎవరిలా చేస్తున్నారో అని. శేషు అంకుల్ కనబడుతున్నారు అని అమృత అనేసరికి అక్కడున్న శర్మ ఇంకా నితిన్ కంగారు పడిపోయారు, షాక్ అయిపోయారు. శేషు అంకులా అని నితిన్ అయితే అంటున్నాడు. వాడెందుకు ఇలా చేస్తాడు అని శర్మ అయితే అంటున్నాడు. అది మీకే తెలియాలండి, అతనెవడు ఇంతకీ అని ఆ తాంత్రికుడు అయితే అడిగాడు. వాడు మా కార్ డ్రైవర్, 8 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. అయితే 3 నెలల క్రితం
ఏదో డబ్బులు కావాలి, అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి అన్నాడు. సరే నమ్మకస్తుడు కదా అని 1,00,000 రూపాయలు ఇస్తే దానికి వడ్డీ కాదు కదా, అసలు కూడా నేను ఇవ్వలేను. నేను ఎన్నో సంవత్సరాల నుంచి మీ దగ్గర పనిచేస్తున్నాను కదా, ఆ మాత్రం ఇవ్వలేరా అంటూ నాతోనే మాట్లాడాడు. నాకు కోపం వచ్చి వాణ్ణి చెడామడా తిట్టేశాను. అంతేకాదు, డబ్బులు ఇవ్వకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని కూడా వాణ్ణి బెదిరించాను. ఆ తర్వాత నుంచి వాడు వాడు నార్మల్గానే బిహేవ్ చేస్తున్నాడు. అంతేకాదు, వడ్డీ కూడా ఇచ్చాడు గాని ఇలా ఇలా చేస్తాడని అనుకోలేదు అని అతనైతే అంటున్నాడు. మరి ఇలానే చేస్తారు. సరే, మీరు వాడినేమీ అనకుండా ఉద్యోగంలో నుంచి తీసేయండి. వాడి దగ్గర నుంచి ఒక్క పైసా కూడా ఆశించొద్దు. పోతే పోయింది, ఆ అమ్మాయి ప్రాణం కన్నా కాదు. అంతేకాదు, వాడు చాలా తీవ్రంగానైతే చేశాడు. మీ అమ్మాయి జుట్టు, మీ అమ్మాయికి సంబంధించిన ఏదో వస్తువు వాడి దగ్గర ఉంది. అంతేకాదు, ఏదో తినిపించాడు అంటూ అమృత కాసైతే చూశాడు. అంకుల్ అంకుల్ ఎప్పుడు నాకు చాక్లెట్ అయితే ఇస్తారు, ఎప్పుడు ఇచ్చినట్టుగా ఇచ్చారు, అది తిన్న తర్వాతే అంటూ అన్నీ గుర్తు చేసుకుంటుంది. అవునంకుల్, ఆ రోజు నీకు ఫోన్ చేసి చెప్పాను కదా, దీని గురించే. నాకు ఆ రోజు సినిమా హాల్లో చాక్లెట్ తిన్న దగ్గర నుంచి నాకు కూడా హెడేక్ రావడం, అంతేకాకుండా ఏదో తెలియని ఒక శక్తి నన్ను వెంటబెడుతున్నట్టుగా అనిపించింది. ఆ తర్వాతే నేను మీతో ఫోన్లో మాట్లాడాను, అమృతకి ఇలా ఉందని అని అంటున్నాడు. అలాంటివి తినేటప్పుడు మనకు తెలియకుండానే ఏవేవో భ్రమలు కలగడం, మనం తింటున్న ఆహారంలోని తరచుగా వెంట్రుకలు కనిపించడం, అంతేకాకుండా నిద్ర పట్టకపోవడం, ఎవరెవరో మన చుట్టూ తిరుగుతున్నట్టు, మనల్ని వెంటాడుతున్నట్టు ఏవేవో పిచ్చి కలలు రావడం, అంతేకాకుండా కొన్నిసార్లు నిజంగానే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక్క తినిపించడమే కాదు, మన చేత తెలియకుండా ఏ నీళ్లలోనో ఏదైనా తాగే పానీయంలోనైనా ఏదైనా కలపొచ్చు. దాంతోపాటుగా రిలేషన్స్లోని ఏవో చిరాకులు, చికాకులు, కోపతాపాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఊరుకూరుకునే ఎదుటి వాళ్లతోని గొడవ పడ్డం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అని అతనైతే అంటున్నాడు. స్వామి, మరి దీనికి పరిష్కారమే లేదా? మా నాన్నగారు ఎప్పుడు మాతోనే ఉంటారని, ఆయన ఎటువంటి చెడు శక్తులు ఇంట్లోకి రానివ్వరని నేను అనుకుంటూ ఉండేవాణ్ణి. కానీ పొరపాటు చేసింది నేనే అంటూ తాను చేసిన పొరపాటు గుర్తు చేసుకున్నాడు. నేను ఈ సంవత్సరం పిండ ప్రదానం పెట్టడం అవ్వలేదు, తర్వాత పెడదాంలే అని ఆగిపోయాను అంటూ తన తప్పుని తనైతే తెలుసుకున్నాడు. పెద్దవాళ్ళకి సంవత్సరానికి ఒకసారి చేసే ఆ చిన్న తంతు కూడా మనం చేయలేకపోతే ఎలా చెప్పండి? అయినా మీ నాన్నగారిని కట్టడి చేశాడు. అంతేకాదు, మీ అమ్మాయికి దోషం కూడా ఉంది. మీ అమ్మాయి చేత కూడా కొన్ని చేయవలసిన పరిహారాలైతే చేపించండి. మనకి శ్రీకూర్మంలోని పెద్దలకి పిండ ప్రదానాలు చేస్తారు, మీకు తెలిసిందేగా. అక్కడికి వెళ్ళి అదైతే చేపించుకోండి. అంతేకాదు, అమ్మాయిని తీసుకొని పుణ్యక్షేత్రమైన గోకర్ణకి తీసుకువెళ్ళండి. అక్కడ పుణ్యాశ్రమం అని ఒక ఆశ్రమం అయితే ఉంటుంది. పిల్లలకి ఇలాంటి చెడు ఆత్మల వలన ఇబ్బందులు కలిగేటప్పుడు, దోషాలు ఉండేటప్పుడు వాటి నివృత్తికయ్యి ఎన్నో రకాలుగా వాళ్ళు పూజలు చేస్తారు. అంతేకాదు, 3 రోజులు ఆ ఆశ్రమంలోనే ఉండిస్తారు. వాళ్ళు పెట్టిన ఫుడ్డే తినాలి. బయటని ఇంకెక్కడా కూడా ఏమీ ముట్టడానికి వీల్లేదు. అలా చేస్తే కనుక మీ అమ్మాయికి వాడు చేసిన ఆ చెడుపు మొత్తం పోతుంది. అంతేకాదు, ఏ దోషాలున్నా కూడా తొలగిపోయి పెద్దల ఆశీస్సులు మీతోనైతే ఉంటాయి. మీ పిల్లకి అంతా శుభమే జరుగుతుందని అతనైతే చెప్పాడు. మరి అతను చెప్పిన విధంగా శర్మగారు వాళ్ళ ఫ్యామిలీ అక్కడికైతే వెళ్ళి దోష నివృత్తికయ్యి కొన్ని పూజలైతే జరిపించుకున్నారంట. మరి ఈ పుణ్యాశ్రమం గురించి, గోకర్ణ క్షేత్రం గురించి మీరు గూగుల్లో కూడా చూసుకోవచ్చు. అక్కడ నిజంగానే దోష నివృత్తి కోసం పెద్దలకి తెలిసి గాని తెలియక గాని మనం చేసే దోషాల వలన
మనకి కలిగే ఆ చెడు వలన, ఇంకా అలాగే ఎవరైనా చెడుపులు పెట్టేటప్పుడు వాటి నివృత్తి కోసం చేసే పూజలు చాలానే ఉన్నాయి. ఈ గోకర్ణ క్షేత్రంలోని ఆ పుణ్యాశ్రమాన్నే కాదు, అక్కడ చుట్టుపక్కల చాలానే ఉంటాయి. మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అని అంటే గూగుల్లో సర్చ్ చేసి చూడండి, మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోకి మనకి వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయనేది చూడబోయే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. రోజు రోజుకి వ్యూస్ పెరగాల్సింది పోయి అస్సలు తగ్గిపోతున్నాయి. దానికి గల కారణం నా గొంతు, లేదంటే మధ్యలో నేను ఆపేయడం వల్ల నాకైతే అర్థం కావట్లేదు. ప్లీజ్ మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి. మీరు ఖచ్చితంగా వీడియోని చూసిన తర్వాత షేర్ చేయండి మళ్ళాంటి హర్రర్ ప్రేమికులకి. అలాగే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చాయనేది చూసేద్దాం. మరి ఇప్పుడు వసుధ సిస్టర్ లాస్ట్ వీడియోలోని డిమాంటీ కాలనీ గురించి ఏదైనా ఒక చక్కటి వీడియో చేయండి అని అడిగారు. తప్పకుండా చెప్తాను సిస్టర్. అలాగే వీరమణి సిస్టర్, బాలాజీ గారు, అమలు సిస్టర్, సంధ్య గారు, నాగేంద్ర ప్రసాద్ గారు, బాలి లక్ష్మి సిస్టర్, ఎన్ లక్ష్మి సిస్టర్, విజయకృష్ణ రాణి అక్క, సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ నుంచి చంద్రజ సిస్టర్, ధనరాజ్ బ్రదర్, బాసిని విజయ సిస్టర్, ఇందిరాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, లక్ష్మి సిస్టర్, తులసి సిస్టర్, జ్యోతి సిస్టర్, స్వాతి సిస్టర్, రెజీనా సిస్టర్, పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, గౌతమ్ గారు, రూబీ సిస్టర్ చెన్నై నుంచి, షేక్ జబీబుల్లా గారు, గౌతమ్ గారు, దునిషా సిస్టర్, మౌనిక, రవీంద్ర అన్నయ్య, మురళీకృష్ణ గారు, ధీరజ్ గారు, రమ్య గారు. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని మీ పేరుని తప్పకుండా తీస్తాను. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. నెక్స్ట్ ఒక చక్కటి హర్రర్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.